ఇల్లు కొడంగల్లో రెడ్డికుంటలో ఉన్నది, FTL లో ఉన్నది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు లోపల రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దాన్ని కూలగొడతారు ఎవడన్నా? అధికారికి దమ్ముందా ఎవరికన్నా? ఉండదు. ముఖ్యమంత్రికి సిగ్గుందా? నీవు ఇల్లు FTL లో కట్టుకోవచ్చు, మీ అన్న దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి FTL లో ఇల్లు ఉంటుంది, దాన్ని కూలగొట్టవు. పక్కన హిమాయత్ సాగర్ లో నీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు బఫర్ లో ఉంటది, దాన్ని కూలగొట్టవు. నీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉంటది, అది ముట్టవు. కానీ పేదవాడి కాడికి వచ్చేసరికి తేరగా దొరికిండ్రు. వీళ్ళకి ఎవడు మాట్లాడతారులే, వీళ్ళ కోసం ఏం చేస్తారులే, వీళ్ళకని ఏమైతుందిలే అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీ అబ్బా జాగీర్ అన్నట్టు 50 మీటర్ల బఫర్ జోను. ఎవరు చెప్పాను నేను 50 మీటర్లు? ఏ శాస్త్రీయత ఆధారంగా నిర్ధారించినాం? 50 మీటర్లు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో 7 మీటర్లు ఉన్నది, 50 మీటర్లు ఎట్లా అయింది? ఇష్టమా? దయచేసి ఆలోచించండి. ఇటు 150 ఫీట్లు, అటు 150 ఫీట్లు అంటే 1,50,000 ఇల్లు, 55 కిలోమీటర్ల పరిధిలో 1,50,000 కుటుంబాలు ఇవాళ దెబ్బతినపోతా ఉన్నాయి. ఒక మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 ఇల్లు కావచ్చు, తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పినట్టు. కానీ వాస్తవానికి 1,50,000 ఇళ్లను, 1,50,000 కుటుంబాలను రోడ్డున పాడేసి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి గారు? 16,000 కోట్లతో మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఇస్తాం. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము చూపెడతాం. ఏమీ లేవు, పేదలకు ఇస్తాన్న డబ్బులు లేవు, 100 రోజుల్లో చెప్పిన హామీలు లేవు. కానీ కమిషన్లు వచ్చే దానికి కావాల. రైతు బంధు వేయడు, ఎందుకు కమిషన్ రాదు? పేదవాడికి పెన్షన్ ఇస్తే కమిషన్ రాదు, తులం బంగారం ఇస్తే కమిషన్ రాదు. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే కమిషన్ వస్తుంది కదా. అందుకే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. నేను ఇంత హార్ష్ గా మాట్లాడడం మంచిది కాదు, కానీ తప్పట్లేదు. మీ ఆవేదన చూసిన తర్వాత, మీ బాధ చూసిన తర్వాత, మీ కోపం చూసిన తర్వాత, చిన్న పిల్లలు వచ్చి మాట్లాడుతున్న పద్ధతి చూసిన తర్వాత అనిపిస్తున్నది. మేము మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం. పెద్దలు కేసీఆర్ గారి తరఫున ఒకటే ఒక మాట, 2 ఏళ్లు కాపాడుకోండి మీ భూముల్ని, నీళ్ళు 2 ఏళ్లు తర్వాత మేము వస్తున్నాం. మీ దయతో మళ్ళీ వస్తాం. కేసీఆర్ గారు మళ్ళీ మీ ఇంటి మీద సున్నం కూడా ఎవరు ముట్టకుండా చూసుకునే బాధ్యత ఈ 2 ఏళ్లు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ దుర్మార్గం నుంచి ఒక మీ ఇళ్ళని కాదు, తెలంగాణ కూడా కాపాడుకోవాలి. ఈ 2 ఏళ్లు మొత్తం కూలగొట్టడం, విధ్వంసం, మొత్తం నిర్మాణంలోని సన్నాసి ఈ దుర్మార్గం నుంచి, ఈ భూ బకాసురుడి నుంచి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరితో ప్రార్థన, మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక్కడి మీదకి వస్తే మనందరి మీదకి వచ్చినట్టే. మన ఇంట్లో కూర్చుని మనం ఏసీ గదిలో ఉంటే కుదరదు, మనం కూడా రోడ్ ఎక్కాల్సిందే, సందర్భం వచ్చినప్పుడు పోరాడాల్సిందే. లేకపోతే తెల్లారి బుల్డోజర్ మీ ఇంటికి వస్తుంది. అక్కడెక్కడో కొడుతున్నారు కదా నాకేమి అనుకుంటే కుదరదు, తెల్లారి మీ ఇంటికి వస్తారు. మేమందరం ఎట్లా ఉంటాం, మేము ఎక్కడ పోం. మీరు కూతవేడు దూరంలో ఉన్నాం. మేము తమ్ముడు కార్తీక్ రెడ్డి ఈరోజు నిజానికి జన్మదినం, కూడా పండుగ చేసుకునే వాతావరణం లేదు నియోజకవర్గంలో. కాబట్టి నాకేమొద్దు, నేను మీతో పాటు ఎండలో నడుస్తా అని చెప్పి తమ్ముడు కూడా ఇవాళ మీతో పాటు రోడ్డు మీద ఉన్నాడు. ఆయన ఒక్కడే కాదు, మొత్తం కేసీఆర్ గారి బృందం మీతో ఉంది, కేసీఆర్ గారు మీతో ఉన్నారు. 2 ఏళ్లు కాపాడుకుందాం. నేను అడిగిన అంతకంటే కూడా ఒక 2 years కాపాడుకుంటే తర్వాత మీకు మీ ఇంటి మీద సున్నం కూడా ఎవరు ముట్టకుండా నేను చూసుకుంటా. దయచేసి మా లలితారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, మా అడ్వకేట్. గతంలో కూడా మీకు అండగా నిలబడ్డారు. లలిత అదేవిధంగా మా లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉంటుంది. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. న్యాయ పోరాటం మీ తరఫున మేం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ మీకు ఆఫర్లు ఇస్తుంది. మాకు తెలిసింది, ఒక అపార్ట్మెంట్ వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట, 90 లక్షలు ఇస్తాం అపార్ట్మెంట్ కి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీరు గాంధీ బొమ్మ పెట్టాలి. వాడు 90 లక్షలు ఇస్తానన్నా, 1 కోటి రూపాయలు ఇస్తానన్నా, దయచేసి మీరు కొద్ది మంది లొంగిపోయినా మీ యూనిట్ దెబ్బతింటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాయింట్ యాక్షన్ కమిటీ చేసుకోండి, ఐకమత్యంగా ఉండండి. మీ ఐకమత్యం చెదిరిపోతే మిమ్మల్ని మేము కాపాడలేదు. మీరు ఐకమత్యంగా లేకపోతే, మీరు ఒక జట్టుగా లేకపోతే మేము మిమ్మల్ని కాపాడలేదు. ఎందుకంటే మీలో మీకే విభేదాలు సృష్టించి, మీలో మీకే పంచాయతీలు పెట్టి, మీలో మీకే అనైక్యతను తీసుకొచ్చి, ఒక మాట మీద నిల్చోకుండా చేసి, మిమ్మల్ని టెంప్ట్ చేసి, ఒక ఇల్లుకి 1 కోటి రూపాయలు ఇస్తామంటే వాళ్ళు పోయారనుకోండి, కోర్టు కూడా ఏమంటది, కొంతమంది సంతకం పెట్టారు కదా, మిగతా వాళ్ళు ఏముంది, వాళ్ళకు డిపాజిట్ చేయండి అకౌంట్ లో అంటారు. అందుకే జాగ్రత్తగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఎవ్రీ వీక్ అవసరమైతే మీటింగ్ పెట్టండి. మేము కూడా వస్తాం. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటాం. తప్పకుండా మీకు అండగా నిలబడతాం.
2 కాపాడుకున్నాం తెలంగాణని. ఆ తర్వాత మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం నుంచి మనకు విముక్తి వస్తుంది, తప్పకుండా మంచి జరుగుతుంది. అప్పటిదాకా ధైర్యంగా ఉండాలని చెప్పి